మానవ సేవే మాధవ సేవ అనే మాటకు అక్షర రూపమిస్తూ దిక్కులేని దీనులను, అనాథ మానసిక వికలాంగులను చేరదీసి సేవ చేస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ. రక్షణాలయంలో జీవిస్తున్న మరో అభాగ్యుడిని సొంత గూటికి చేర్చి పునర్జన్మనిచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే ఇతని పేరు రాంబాబు. గుడివాడకు చెందిన రాంబాబు సుమారు 4 నెలల క్రితం కూలి పనుల నిమిత్తం హైదరాబాదుకు వచ్చి మతిస్థిమితం లేని కారణంగా తప్పిపోయాడు. హైదరాబాద్ పోలీసులు రాంబాబును గమనించి ఇటువంటి దీనులకు ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. నాటి నుండి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న రాంబాబు పూర్తి ఆరోగ్యవంతునిగా మారి ఇంటి చిరునామా చెప్పగా శ్రీ శంకర గురూజీ ఆదేశాలతో ఆశ్రమ సిబ్బంది రాంబాబును కుటుంబానికి అప్పగించేందుకు గుడివాడకు వెళ్ళారు. ఏం పేరు నీ పేరు? రాంబాబు. రాంబాబు, ఇప్పుడు ఎడిపోతున్నాం రాంబాబు? మనం గుడివాడ ఇంటికి పోతున్నాం. గుడివాడ ఇంటికి ఎవరు ఉంటారు అక్కడ? మా చుట్టాలు ఉంటారు. చుట్టాలు ఎవరు? పెద్దమ్మ. మీ పెద్దమ్మ. రాంబాబు చెప్పిన అడ్రస్ ప్రకారం అక్కడకు వెళ్ళగా కాలనీవాసులు రాంబాబును గుర్తించి ఇక్కడే ఉంటాడని చెప్పారు. మీకేనా తెలుసా అమ్మా? తమ్ముడు వచ్చాడన్న విషయం తెలుసుకున్న రాంబాబు అన్నయ్య అంబటి వెంకట గోపాలరావు ఇన్ని రోజులు ఎక్కడకు వెళ్ళావంటూ మందలించాడు. తన తమ్ముడిని తను తీసుకువెళ్తున్నట్లు చెప్పగా వెంకట గోపాలరావు ఆధార్ కార్డు తీసుకుని రాంబాబును అప్పగించారు. ఈ సందర్భంగా వెంకట గోపాలరావు మాట్లాడుతూ తప్పిపోయిన మా తమ్ముణ్ణి తిరిగి అప్పగించినందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి శ్రీ శంకర గురూజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబటి వెంకట గోపాలరావు నా పేరు. వీడొచ్చి నా బ్రదరు, రెండో తమ్ముడు. మాది గుడివాడండి. అమ్మా నాన్న అనాథాశ్రయం శ్రీశంకర గురువు గారికి ధన్యవాదాలు. మా తమ్ముడిని మాకు భద్రంగా అప్పచెప్పినందుకు